నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఎం రోసయ్య నేడు పదవి బాధ్యతలు చేపట్టారు. ముందుగా వెంకటగిరికి చేరుకున్న ఆయన గ్రామశక్తి పోలేరమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వెంకటగిరి పోలీస్ స్టేషన్కు చేరుకుని నేటి నుండి సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు తొలి సంతకం చేశారు. ఈయన ప్రస్తుతం గుంటూరు విఆర్ నుండి ఐజీ ఆదేశాల మేరకు వెంకటగిరికి బదిలీపై విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరిలో ప్రధానమైన ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు. అంతేకాకుండా గంజాయి, రెడ్ శాండిల్పై చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు నేను వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఐజీ గారి ఉత్తర్వుల మేరకు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ వెంకటగిరిలో ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య అనేది చెప్తా ఉన్నాను. తర్వాత అదే కాకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్, గాంజా లేదా రెడ్ శాండిల్ ఏదైనా కానీ అక్రమ వ్యాపారం, అక్రమంగా ఇల్లీగల్ బ్యాన్ చేసినటువంటి వాటిని యూజ్ చేసిన ఎవరి మీదైనా కూడా అలాంటి వ్యక్తులు దొరికితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ట్రాఫిక్ని మరియు ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకుండా మా ఎస్ఐల్ని యొక్క సహకారంతో ట్రాఫిక్ని మరియు ఇతర ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అన్నింటినీ కూడా కంట్రోల్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. సార్, గతంలో మీరు ఎక్కడెక్కడ విధులు నిర్వహించారు? గతంలో నేను డక్కిల్లో 2 years పనిచేయడం జరిగింది. తర్వాత నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, నెల్లూరు రూరల్, నాయుడుపేట, పొదలకోటలో కూడా చేయడం జరిగింది. ఈ జిల్లా మీద అవగాహన ఉంది. ఏదన్నా ఉంటే వెంటనే ఇన్స్పెక్టర్ నెంబర్కి కాల్ చేసి అనుమానం ఏదైనా ఉన్నట్టయితే మాకు తెలియజేయగలరు. థ్యాంక్ యూ.